వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. సమస్య ఏదైనా సరే చాలా మంది చేసే ఆలోచన ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరిపోతాయా? నువ్వు పోయావు సరే, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడంలో విఫలమైతే ఇది బైపోలార్ డిజార్డర్ కిందకే వస్తుందా? అసలు బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి? ఇది మెదడుకు సంబంధించిందా లేదంటే మనసుకు సంబంధించిందా? బైపోలార్ డిజార్డర్ అనేది ఒక రెండు ఎక్స్ట్రీమ్స్ మూడు యొక్క డిస్టర్బెన్స్ స్టేట్ని బైపోలార్ డిజార్డర్స్ అంటారు. అంటే ఒక సైడ్ ఏమో పూర్తిగా డిప్రెషను, తర్వాత డిప్రెషన్లో ఉండి లో ఫీల్ అయిపోవడము, బాగా బాడీ అంతా కూడా ఫెటిగ్ అంటే ఒక నొప్పులతో ద్వారా రావడము, నిద్ర రాకపోవడము, ఆకలి నిద్ర బాగా డిస్టర్బ్ అయిపోవడము, బాడీ వెయిట్ కూడా తగ్గిపోయినట్టు ఉండడము, ఇలాంటి డిప్రెషన్ లక్షణాలు ఒక సైడు. ఒక్కోసారి మ్యానియాలో అంటే ఇంకొక ఎక్స్ట్రీమ్ మూడ్, అంటే ఏదన్నా ఒక విషయం అనుకున్నప్పుడు దాన్ని గోల్ డైరెక్టెడ్గా ఆ మూడ్కి వెళ్ళిపోతుంది. గోల్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను వదలను అన్న పట్టుకు వెళ్ళిపోతుంది. దాంతో ఒక పనిని ఒక్కోసారి ఎక్కువగా ఆలోచన రావడం వల్ల పనికి కూడా ఒకటి కంప్లీట్ కాకముందే ఇంకొక పనికి వెళ్ళిపోవడము, తర్వాత ఎనర్జీ ఎక్కువైపోయి ఎనర్జీ వల్ల ఆ మాటలు లేకుంటే మాటలు కంట్రోల్ లేనితనము, చేతలు కంట్రోల్ లేనితనము, ఇవన్నీ కూడా మ్యానియా అనే మూడ్ యొక్క డిస్టర్బెన్స్గా తెలుస్తాయి. ఇది ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోయినప్పుడు తన లైఫ్లో ఈ మూడ్ వల్ల పని జరగకపోగా నష్టం ఎక్కువ చేస్తుంది, తను కూడా ఇబ్బంది పడుతున్నాడు, పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు దీన్ని డిజార్డర్గా పరిగణిస్తాం. ఇది బైపోలార్ డిజార్డర్ అనేది మనసు యొక్క మూడ్ స్టేటే కానీ, బట్ ఇది బ్రెయిన్ సంబంధించిన డిజార్డరే. దీంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే దాన్ని కెటకాలమైన్స్ అంటాం మేము. ఈ కెటకాలమైన్స్ అనేవి కొన్ని డిప్రెషన్ టైంలో తక్కువ అవైలబుల్గా ఉండడము, మ్యానియా టైంలో ఎక్కువగా అవైలబుల్ ఉండడము, ఇలా ఈ రకమైన మూడ్ స్టేట్లో బ్రెయిన్లో జరిగే చేంజెస్ వల్ల మనలో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఇవి మరీ ముఖ్యంగా ఎమోషన్ విషయంలో వాళ్ళ యొక్క స్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డిప్రెషన్ పోతున్నప్పుడు కానీ వీళ్ళు యొక్క లో ఫీలింగ్ నార్మల్ మూడ్ స్వింగ్స్ లాగా ఉండకపోవచ్చు, చాలా విపరీతంగా లో అయిపోవడం, జీవితం ఇంతకన్నా నన్ను ఇంకా వేరే సమస్య లేదు, ఇంతకన్నా నేను ఈ సమస్య నుంచి బయటపడలేను అన్నంత ఫీలింగ్ వెళ్ళిపోయినప్పుడు, ఈ డిప్రెషన్ మూడ్లో ఉన్నప్పుడు సూసైడల్ ఆలోచనలు లేకుంటే సైకోసిస్ సంబంధించిన లక్షణాలు ఇవి ఎక్కువగా చూస్తుంటాం. ఇదే మ్యానియా ఫేజ్లు ఒక వారం 10 రోజుల నుంచి ఒక నెల 2 నెలల తరబడి మనిషి తదేకంగా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండడము, నిద్ర లేకపోవడము, నిద్ర తక్కువ పోయినా కూడా నాకు నిద్ర పెద్దగా అవసరం లేదు అన్న ఫీలింగ్లో ఎక్కువ ఉండడము, గొడవ పడుతున్నా కూడా నా మూడ్కి జస్టిఫై వాళ్ళు ఆ రకమైన డిస్టర్బెన్స్ చేయడం వల్ల నేను ఈ రకంగా ప్రవర్తిస్తున్నాను అన్న ఒక జస్టిఫికేషన్లో ఉండడము, తను ఒక్కోసారి గొప్పగా ఊహించుకోవడము, మరీ ఎంత గొప్పగా అంటే ఒకసారి నాకు లేని కళలు, లేని స్కిల్స్, లేని డబ్బు ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ఎక్కువగా ఒక అపోహల్లో, ఒక భ్రాంతిలో, ఒక మూడ్లో ఉండడము, కొన్నిసార్లు నేనే దేవుణ్ణి అన్నంతగా, నాకే కోట్ల ఆస్తి వచ్చిందన్నట్టుగా, నాకే ఈ పెద్ద పెద్ద పదవులు నాకే వచ్చాయన్న ఫీలింగ్లో వెళ్ళిపోవడము. సో వీటి వల్ల కాస్త రియాలిటీలో కొద్దిగా మూడ్ అనేది స్పష్టంగా డిస్టర్బెన్స్లో ఉన్నాడు అన్న ఒక అర్థం వచ్చేస్తుందండి. ఇటువంటి ఈ బైపోలార్ డిజార్డర్ని మనం మెడికల్గా చెప్పాలంటే ఇది రిలాప్సింగ్ అయ్యే డిజార్డర్, అంటే దీర్ఘకాలికమైన డిజార్డరే కానీ మధ్య ఎపిసోడ్లలో వీళ్ళు కంప్లీట్ నార్మల్గా ఉండే వ్యక్తులే, మీలాగా నాలాగా కామన్గా ఉండే వ్యక్తులే. సో ఈ మధ్య ఫేజుల్లో వీళ్ళు నార్మల్గా పని చేయొచ్చు, నార్మల్గా పేరు సంపాదించవచ్చు, నార్మల్గా సొసైటీకి ఉపయోగపడవచ్చు. కానీ ఈ మ్యానియా డిప్రెషన్ టైంలో వాళ్ళ యొక్క అలజడి మనం స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి టైంలో వీళ్ళకు వైద్య చికిత్సా విధానంలో మూడ్ స్టెబిలైజర్ ఇట్లా ట్రీట్మెంట్ తోటి, ఒక థెరపీలతోటి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ డిజార్డర్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఉంటుందా? ఈ బైపోలార్ డిజార్డర్ అనే విధానంలో మరీ ముఖ్యంగా 20లు 30ల ఆ దశల్లో, అంటే థర్డ్ డికేడ్ అంటాం జనరల్గా, మనకు స్పష్టంగా డిప్రెషను లేకుంటే ఒక మ్యానియా అనే ఒక 3 ఎక్స్ట్రీమ్ స్టేట్లు మనకు ఏదో ఒక దశలో ముందుకు స్టార్ట్ అవుతాయి. ఇది కొంత తర్వాత ఈ మూడ్ డిస్టర్బెన్స్, డిప్రెషన్ కానీ మ్యానియా కానీ ఫేజ్ వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు కంప్లీట్గా నార్మల్ మూడ్లో ఉంటారు, నార్మల్గా అచీవ్ చేయగలుగుతుంటారు. ఈ మ్యానియా ఫేజ్లో ఉన్నప్పుడు వచ్చే గొప్పదైన అంటే ఒక గ్రాండియోజ్ మూడ్ అంటాం, ఒక్కోసారి ఇరిటబుల్ మూడ్ వెళ్ళిపోతుంటారు, ఇంకొకసారి చెప్పాలంటే కాస్త యాంగ్జైటీ మూడ్తో కూడుకొని
ఒక రకమైన ఇరిటబిలిటీలో మిక్స్ అయిపోయి ఒక మిక్స్డ్ ఎఫెక్ట్ లాగా వచ్చేస్తుంటుంది. సో ఈ రకంగా వచ్చినప్పుడు వీళ్ళు పట్టుతనము ఎక్కువ, అంటే స్టబ్బర్నెస్ బిహేవియర్, ఒక గోల్ డైరెక్టెడ్ బిహేవియర్, ఒక డిస్ట్రాక్టబుల్ అటెన్షన్, అంటే ఒక పనికి పూర్తి కాకముందే ఇంకొక పని, అంటే థాట్స్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ రేసింగ్ లాగా ఉంటాయి. ఒక దాని తర్వాత ఇంకోటి, ఒక దాని తర్వాత ఇంకోటి, అది కంప్లీట్ కాకపోయినా ఇంకోటి చేసేస్తుంటాం. సో ఈ రకంగా వాళ్ళలో డిక్రీజ్ నీడ్ ఫర్ ద స్లీప్ కూడా మనకు తెలుస్తుంటుంది. అంటే వీళ్ళు పొద్దస్తమానం ఊరంతా తిరుగుతున్నారు, పొద్దస్తమానం ఇదే పని మీద వాళ్ళు ఒకటే వర్క్ని తీసుకొని పగులు రాత్రి అదే చేసేస్తున్నారు, తీరా డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారు. అది చిన్న చిన్న విషయాలకు చిన్నగా దాన్ని డబ్బు పెట్టాల్సిన విషయం కాకపోయినా కూడా దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టేయడము, అంటే స్పెండింగ్ స్పీడ్ అని అంటాం. ఈ రకంగా ఆకలి నిద్ర బాగా తగ్గిపోయి ఈ రకంగా మనసు యొక్క ప్రవర్తనలో కంట్రోల్నెస్ తగ్గిపోయినప్పుడు మేనియా అనే దశలో అంటాం. ఇదే డిప్రెషన్ అనే మూడ్ స్టేట్కి వచ్చినప్పుడు వీళ్ళలో టెన్షన్ పడే మూడ్ వచ్చిన, అంటే కాన్ఫిడెన్స్ లేనప్పుడు పడే టెన్షన్ లాగా ఉంటుంది వీళ్ళు డిప్రెషన్ టైంలో. నెక్స్ట్ వీళ్ళలో ఒక రకంగా లో ఫీలింగ్లో ఉండి ప్రతిదానికి కూడా నేను వేరే వాళ్ళపైన డిపెండ్ అయిపోయాను, వేరే వాళ్ళు నాకు హెల్ప్ చేయాలన్న ఒక హెల్ప్లెస్నెస్ స్టేట్కి వెళ్ళిపోతుంటారు. దీంతో పాటు ఒక నెగిటివ్ థాట్స్ అనేవి కంటిన్యూస్గా రూమినేట్ చేస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల వీళ్ళలో పనిచేసే అలసత్వము, ఉదయం లేస్తే రొటీన్ చేయాల్సిన పనులు కూడా ఏదో బద్ధకంగా చేసినట్టు ఉండడము, నిద్ర తగ్గిపోవడము, లేకుంటే నిద్ర ఎక్కువగా పడుకోవాలనిపించడము, ఆకలి తగ్గిపోవడం కానీ ఆకలి పెరగడం కానీ ఏదో ఒక ఫేజ్ తీసుకుంటూ ఉంటుంది. సూసైడల్ ఆలోచనలు రావడము, కొన్నిసార్లు ఎవరో లేని వాళ్ళు మాట్లాడినట్టు ఆ మాటల ద్వారా వాళ్ళ మనసు ఒక డిప్రెషన్ లో ఫీల్ కావడానికి, ఏదో గిల్టీ థాట్స్ మెయింటైన్ చేయడానికి పనికొచ్చేలాంటి మాటలు వినపడము, ఇలా దీని లక్షణాలు ఉంటాయి. ఇది బైపోలార్ డిజార్డర్ అనేది ఒక ట్రీటబుల్ కండిషనే. దీనికి క్యూర్ సంబంధించిన ట్రీట్మెంట్ కాదు, కానీ ట్రీట్మెంట్ మేనేజబుల్ కండిషన్స్. క్యూర్ అన్న పదం దీనికి ఆప్ట్ కాదు, అందుకోసమే ఇదేదో బ్యాక్టీరియానో ఇదేదో వైరస్ సంబంధించిన జబ్బులు కాదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కండిషన్ని ట్రీటబుల్ కండిషన్ అంటాం. దీన్ని మెడిసిన్స్, మనకు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి మన అందుబాటులో. దీన్ని మూడ్ స్టెబిలైజర్స్ అంటాము. డిప్రెషన్ టైంలో యాంటీ డిప్రెషన్స్ని కాస్త చాలా జాగ్రత్తగా వాడుతూ, మేనియా టైంలో మూడ్ స్టెబిలైజర్స్ని వాడుకుంటూ వీడిని నార్మల్ దశకు వీలైనంత తొందరలో తీసుకురావడం ఈ మెడిసిన్స్ యొక్క పాత్ర ఉంటుంది. అదేతో పాటు థెరపీస్, అంటే సోషల్ రిథమ్ థెరపీస్ కానీ కాగ్నిటివ్ బిహేవ్ థెరపీ కానీ ఇలాంటి థెరపీస్ తోటి మనం కొద్దిగా కౌన్సిలింగ్, సైకో ఎడ్యుకేటివ్ సెషన్స్ మాదిరిగా, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ సెషన్స్ మాదిరిగా మెడిసిన్స్తో పాటు కూడా దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. దీన్నే చెప్పాలంటే వాడుక భాషలో కౌన్సిలింగ్ అన్న పదాలు వాడుతుంటారు. ఈ కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్తో పాటు మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క అవగాహన వెరీ ఇంపార్టెంట్. అంటే నాకు ఈ మనసు యొక్క ప్రాబ్లం తోటి నేను సఫర్ అవుతున్నాను, సో ముందు జాగ్రత్తగా కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ నాకు బాడీ ఇస్తున్నప్పుడు, మనసు ఇస్తున్నప్పుడు గమనించుకోవడం ఇంపార్టెంట్. ఏమి వార్నింగ్ సిమ్టమ్స్ అంటే, ఒకటి వార్నింగ్ సిమ్టమ్స్ సంబంధించిన లక్షణాల్లో నిద్ర మరీ ముఖ్యంగా ఫస్ట్. అంటే నిద్ర తక్కువైపోయినా నిద్ర ఎక్కువైపోయినా ఒక 2-3 రోజులుగా కంటిన్యూస్గా ఎటువంటి కారణం ఉన్నా లేకున్నా కూడా నిద్ర యొక్క చేంజెస్ గమనిస్తున్నామంటే మనం ఇదేదో మూడ్ డిస్టర్బెన్స్కి ఒక సిగ్నల్ లాగా మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఎనర్జీ లెవెల్స్. మనకు డిప్రెషన్ వచ్చే టైంలో బాగా ఎనర్జీ లాస్ అయిపోయినట్టు, కొన్ని రోజుల పాటు నీరసంగా ఉన్నట్టు, బలం లేనట్టు ఉండడము, తొందరగా ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు ఉండడము, ఇలాంటి లక్షణాలతో ఉంటాయి. లేదు ఏమీ తెలియకుండా ఒక్క రకంగా ఎనర్జీ ఎక్కువైపోవడము, మూడ్ అనేది గ్రాండియోస్ వెళ్ళిపోతున్నాను, సందర్భం లేదు అయినా కూడా నాకు ఏదో మనసు ఎంతో కొంత ఉల్లాసంగా, ఏదో డబ్బు వచ్చేసినట్టు, ఏదో పేరు వచ్చేసినట్టు ఒక ఫీలింగ్ వెళ్ళిపోతున్నాను అనిపించడం, ఇది ఒక వార్నింగ్ లక్షణంగా చూడాలి. తర్వాత ఖర్చు పెట్టే విధానం. ఉన్నట్టుండి 2-3 రోజులు, ఒక వారం రోజుల నుంచి ఖర్చు విపరీతంగా పెట్టేస్తున్నాం అన్నప్పుడు కానీ ఇలాంటి సిగ్నల్స్, లేకుంటే మరీ కన్జర్వేటివ్గా ఆలోచనలు వస్తున్నాయి, పెద్దానికి చిన్నగా భయపడిపోతున్నాను, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు కానీ. తర్వాత ఆకలి విషయంలో డిప్రెషన్ పోయే టైంలో విపరీతంగా తినాలనిపించడము, విపరీతంగా నీరసం అనిపించడము, మేనియా ముందు వచ్చే దశల్లో అపటైట్ బాగా తగ్గిపోయినట్టు ఉండడము, ఇలాంటి వార్నింగ్ లక్షణాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్పిరిచువల్ థాట్స్ కూడా. అంటే విపరీతమైన ఏదో తప్పు చేశామన్న భావనతో, దైవభక్తితో ఎక్కువగా మనసు అంతా కూడా గత కొన్ని రోజులుగా వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇది డిప్రెషన్ సంబంధించిన లక్షణాలుగా మనం చూడొచ్చు. లేదు మేనియా టైంలో స్పిరిచువల్ సంబంధించిన ఆలోచనలు విపరీతంగా నేనే గొప్పగా, ఒక దేవుడి మీద నమ్మకమే లేనట్టు అన్న ఫీలింగ్లో ఎక్కువగా అంతవరకు లేని ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కొత్తగా వచ్చిందన్నప్పుడు
ఇది మానియా వార్నింగ్ సిమ్టమ్ మనం చూడొచ్చు. ఒత్తిడి, కుంగుబాటు ఏకకాలంలో వస్తే ఈ బైపోలర్ డిజార్డర్ వస్తుందంటారు, నిజమేనా అది? సో ఇది కుంగిపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా డౌన్ ఫాలింగ్. అంటే ఒక్కోసారి మనము అన్ని రోజులు ఒకటే రకంగా మనం మూడు ఉండకపోవచ్చు. విపరీతంగా శారీరక శ్రమ పడినా లేకుంటే 2-3 మానసికమైన సంఘర్షణలు వచ్చినా మనం లో ఫీల్ అవ్వడం అనేది చాలా సహజం. అలాగనే ఒత్తిడి కూడా, అంటే ఒక రకంగా దీన్ని స్ట్రెస్ అంటాం. ఇలాంటి మనం ఏదైనా ఒక పని కానీ లేకుంటే 2-3 పనులు కానీ మనము ఎక్కువగా ధ్యాస పెట్టి చేయాల్సిన సందర్భాలు వచ్చాయి. మన పరిధి మించి మనకు ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి నా శక్తి సరిపోవట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు, టైం సరిపోవట్లేదు అన్నప్పుడు ఇది స్ట్రెస్ గురవుతుంటుంది బాడీ. స్ట్రెస్ అవ్వడం అనేది, జనరల్ స్ట్రెస్ అనేది ఇది ఒక మెడికల్ డిజార్డర్ కాదు, ఒక మానసికమైన సంఘర్షణ సంబంధించిన స్టేట్ అది. అలానే లో ఫీలింగ్ అనేది కూడా ఒక మూడు యొక్క స్వింగ్స్ లాగా చెప్పొచ్చు. ఇవి మెడికల్ డిజార్డర్ అని చెప్పలేము, కానీ ఇవే ఎక్కువ కాలం కంటిన్యూస్గా ఒక 2 వారాల తరబడి కంటిన్యూస్గా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాము, యాంగ్జైటీ ఫీల్ అయిపోతున్నాము. దీనివల్ల మన బయలాజికల్ ఫంక్షన్స్లో అంటే నిద్ర కానీ, ఆకలి కానీ, ఎనర్జీ కానీ, సెక్షువల్ సంబంధించిన హెల్త్ కానీ ఇవి మారిపోతున్నాయి. ఇక్కడ లో ఫీల్ అయిపోతున్నాయి, కంప్లీట్గా చేంజ్ అనిపిస్తుంది. తర్వాత మన బరువు సంబంధించిన విషయాల్లో కానీ, మనం రియాక్షన్ ఇచ్చే విధానంలో కానీ స్పష్టమైన మార్పులు వస్తున్నాయంటే మనం దీన్ని ఒక మెడికల్ అటెన్షన్ ఇవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి. అది కూడా కన్సిడరబుల్ పీరియడ్ ఉండాలి. ఇదేదో మనం రోజులో ఒక్కసారి ఒక పావు గంట, అరగంట వచ్చినప్పుడు మనం చెప్పేదానికను ఒక రోజులో ఎక్కువసేపు కానీ లేకుంటే రోజుల తరబడి ఒక 2 వారాల పాటు, ఒక వారం పాటు ఉండినప్పుడు ఆ క్రైటీరియాగా తీసుకుని మనం డిజార్డర్గా అనుకుంటాం. మరీ ముఖ్యంగా ఈ లో ఫీలింగ్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా నీ పనితనం బాగుంది, నువ్వు హర్ట్ చేసుకోక, నువ్వు నష్టపరచుకోక, 10 మందికి నష్టపరచక, 10 మందికి ఉపయోగపడేలాగా నువ్వు నీ స్ట్రెస్ను వాడుకుంటున్నావు అన్నప్పుడు అది ఆ స్ట్రెస్ నీకు ఉపయోగపడుతున్న స్ట్రెస్సే. దాన్ని మనం మెడికల్ డిజార్డర్గా చూడలేం. ఎప్పుడైతే నువ్వు ఈ మూడు వల్ల, ఈ స్ట్రెస్ వల్ల కంప్లీట్గా నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు, వేరే వాళ్ళకు ఉపయోగపడకపోగా వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు అన్నప్పుడు దీన్ని మనం మెడికల్ డిజార్డర్గా మనం చూడొచ్చు. ఈ డిజార్డర్ ముదిరితే ఆత్మహత్య ఆలోచనలు వస్తాయా సార్? ఆత్మహత్య సంబంధించిన ఆలోచనలు బైపోలార్ డిజార్డర్లో మిగతా జనరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే వీటిల్లో 2 నుంచి ఒక 6 రెట్లుగా ఎక్కువగా మనం నమోదవుతుంటుంది. డెఫినెట్గా డిప్రెషన్ టైంలో కానీ, మానియా టైంలో కానీ, ఎస్పెషల్లీ ఇటువంటి మూడ్ డిస్టర్బెన్స్ ఉన్న స్టేట్లో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మార్పు జరగడం సహజం. ఒక హెల్ప్లెస్నెస్ స్టేట్కి వెళ్ళిపోవడము, అంటే ఇక్కడ నాకు ఏదో హెల్ప్ దొరకట్లేదన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఆ సందర్భానికి, ఆ విషయానికి హోప్లెస్గా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నేను నయం చేసుకోగలను, దీని నుంచి బయటికి పడగలను అన్న స్థితిలో నుంచి డౌట్ వస్తూ మెల్లమెల్లగా నేను ఈ లైఫ్ నాకు వర్త్ కాదు, నేను ఎటువంటి ఆప్షన్ లేదు, నేను ఇక్కడ నుంచి సందర్భం నుంచి బయట రాలేను అన్నప్పుడు అప్పుడు మెల్లగా ఆలోచనలు విష్ ఫర్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్న థాట్స్ వచ్చేస్తాయి. అంటే ఇంకా దీనికన్నా బెటర్, చనిపోతే బెటర్ అన్న ఆలోచనలు ఎక్కువగా వచ్చినప్పుడు రావడం ఈ డిప్రెషన్ టైంలో కానీ, మానియా టైంలో కానీ మనం జనరల్గా చూస్తుంటాం. ఈ సూసైడల్ ఆలోచనలు అనేవి ఓన్లీ మూడు ఆధారిత సమస్య ఒకటే కాదు. సూసైడ్ అనేది ఒక బిహేవియర్, ఒక బ్రాడ్గా జీన్స్ దగ్గర నుంచి తన పర్సనాలిటీ, అంటే సైకలాజికల్గా తను రియాక్షన్ ఇచ్చే విధానం, ఒక స్ట్రెస్ కానీ ఒక లైఫ్లో జరిగే ఒక చేంజ్ వల్ల తనకు ఇచ్చే విధానము ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పర్సనాలిటీ విధానంగా మార్పు ఉంటుంది. సో పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రెండోది, వీటితో పాటు ఎన్విరాన్మెంటల్, సోషల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే సడన్గా మనం ఎప్పుడూ చూడనంత స్ట్రెస్ ఆ వ్యక్తి తన లైఫ్లో చూశాడు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఫీలింగ్లో ఉన్నప్పుడు తనకు న్యాచురల్గా ఇది ఓవర్ బర్డెన్ ఫీలింగ్లా, ఓవర్ ట్రామాగా ఫీల్ అవుతున్నప్పుడు సూసైడల్ ఆలోచనలు కూడా కొందరు ఎక్కడ కూడా సోషల్ ఫ్యాక్టర్స్ మనకు హెల్ప్ఫుల్గా లేవు అన్నప్పుడు దీన్ని మనము ఆల్మోస్ట్ ఆల్ పెసిమిస్టిక్ థాట్స్ వెళ్ళి మనకు సూసైడ్ ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, బైపోలర్ డిజార్డర్ వెనుక కుటుంబం, సమాజం పాత్ర ఉంటుందా? బైపోలార్ డిజార్డర్ అనేది ఎంత జెనెటికల్ సంబంధించిన కారణాలు, అంటే అదేనా జెనెటికల్ కారణాలు ఇవ్వడం ఫ్యామిలీ యొక్క జీన్సే ఆ వ్యక్తిలో మనం జనరల్గా చూస్తుంటాం. సో ఫ్యామిలీ మ్యాటర్స్ డెఫినెట్గా. ఫ్యామిలీ వ్యక్తులు బైపోలార్ డిజార్డర్లో జెనిసిస్ అంటే తయారు చేయడంలో కానీ, అది మెయింటైన్ చేయడంలో కానీ, ఫ్యామిలీ యొక్క ఫ్యామిలీ యొక్క విధానము, రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధానం డిపెండ్ అయి ఉంటాయి. జీన్స్ ఒకటే కాక, అంటే 5 to 10% జీన్స్, మనం బైపోలార్ జీన్స్ని హెరిటబిలిటీగా చెప్తాము.
ఇద్దరు పేరెంట్స్ సంబంధించిన బైపోలార్ జీన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఇంకొక 5 to 20% జీన్స్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తాయి. వీటితో పాటు చైల్డ్హుడ్ అడ్వర్సిటీస్ ఎక్స్పీరియన్సెస్, అంటే చైల్డ్హుడ్లో తను పేరెంటింగ్ విధానం ఎంతవరకు రెస్ట్రిక్టివ్గా పెరగడము, క్రిటికల్ కామెంట్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, ఫిజికల్ వైలెన్స్ ఎక్కువ చూడడము, డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ చూడడము, తర్వాత సబ్స్టెన్స్ యూజ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వడము, ఇవన్నీ చైల్డ్హుడ్ అడాలసెంట్ టైంలో ఈ బైపోలార్ డిజార్డర్కి కొంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఓవర్ క్రౌడింగ్, పావర్టీ లాంటి సోషల్ ఫ్యాక్టర్సే కాక తనకు ఎప్పుడైనా ఇన్ నీడ్ స్ట్రెస్ టైంలో అవైలబిలిటీ ఆఫ్ ద పర్సన్, అదే పేరెంట్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ ఎంతవరకు అవైలబుల్గా ఉన్నారు, ఎమోషన్గా వెంటిలేట్ చేయడంలో ఎంతవరకు వాళ్ళు కమ్యూనికేషన్ సాఫీగా చేయగలుగుతున్నారు, సపోర్టెడ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలుగుతారు, ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బైపోలార్ డిజార్డర్ తయారవడంలో. డాక్టర్ గారు, క్రూరంగా మారడం, టెర్రరిస్ట్ ప్రభావాలు కలగడం ఈ డిజార్డర్ వల్లనే అంటారా? బైపోలార్ డిజార్డర్ని మనం ఒక 3 సంబంధించిన బిహేవియరల్ ప్రాబ్లంగా చూస్తాం. ఇది టెర్రరిజం కానీ లేకుంటే వైలెన్స్ కానీ మెడికల్ డిజార్డర్కి మనము కంప్లీట్గా ఆపాదించలేము. కానీ కంపేర్గా చేస్తే జనరల్ పాపులేషన్తో ఉండే వైలెన్సు, అంటే మూడ్ డిజార్డర్ ఈ బైపోలార్ డిజార్డర్తో లేకున్నా కూడా జరిగే వైలెన్స్తో కంపేర్ చేస్తే బైపోలార్ డిజార్డర్ పేషెంట్స్ చేసే వైలెన్స్ యొక్క కంట్రిబ్యూషన్ ప్రివలెన్స్ తక్కువనే ఉంటుందండి. సో క్రూరత్వానికి లేకుంటే వైలెన్స్కి బైపోలార్ డిజార్డర్ ఈజ్ అ ఓన్లీ ఆన్సర్ కాదు. ఎస్, మూడు డిస్టర్బెన్స్ కావడం వల్ల తను వ్యక్తీకరించే విధానము ఎఫెక్టివ్గా వెళ్ళదు. ఏదైతే ఆలోచనలు కానీ, తన యొక్క నిద్ర కానీ, ఆకలి కానీ, ఇవి ఎక్కడో బ్యాలెన్స్ఫుల్గా వెళ్ళవు. సో కాబట్టి అక్కడ డిస్టర్బెన్స్ రావడం సహజం. దీన్ని వైలెన్స్గా టర్న్ చేయడం అనేది ఇండివిజువల్స్ పైన యొక్క అవగాహన బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి కానీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తనకున్న ఫ్రెండ్ సర్కిల్, మిగతా వాళ్ళు, ఆ సోషల్ స్ట్రక్చర్స్, వీళ్ళు ఇచ్చే టిట్ ఫర్ ట్యాట్ లాంటివి, లేకుంటే కమ్యూనికేషన్ జరిగే విధానం దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో క్రూరత్వానికి బైపోలార్ డిజార్డర్కి సంబంధం కాదు. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు క్షణాల్లో సంతోషం నుంచి బాధలోకి వెళ్తారు, ఎందుకంటారు అలా? దీన్ని మనం క్షణాల్లో జరిగే బాధ నుంచి సంతోషంలాగా షిఫ్ట్ అయ్యే విధానాన్ని 3 స్వింగ్స్ అంటాం. ఈ 3 స్వింగ్స్ అనేవి మనిషి యొక్క దాదాపుగా ఒక సబ్ థ్రెషోల్డ్ మూడ్ సిమ్టమ్స్గా చెప్పవచ్చు. అంటే థ్రెషోల్డ్ కానీ ఒక జనరల్ పాపులేషన్లో ఉండే ఒక సబ్ థ్రెషోల్డ్ మూడ్ డిజార్డర్ సంబంధించిన లక్షణాలు. ఇవి పర్సనాలిటీ ఫ్యాక్టర్స్గా కూడా చెప్పవచ్చు. ఇలాగ కాస్త ఎక్కువసార్లు ఎక్స్ట్రీమ్ మూడ్కి వెళ్ళిపోతున్నారు, ఎక్స్ట్రీమ్ బాధపడుతున్నారు అండ్ మళ్ళీ ఎక్స్ట్రీమ్ సంతోషపడుతున్నారు అన్నప్పుడు దీన్ని మనం సైక్లోథైమిక్ పర్సనాలిటీ అంటాం. అంటే 2 పోల్స్గా మనం రోజులో ఒకసారి కానీ, లేకుంటే మల్టిపుల్ టైమ్స్ కానీ, లేకుంటే నెలలో, వారంలో మల్టిపుల్ టైమ్స్ మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు దీన్ని మనం ఒక 3 స్వింగ్స్గా సైక్లోథైమిక్ పర్సనాలిటీగా చెప్పవచ్చు. 3 స్వింగ్స్ వల్ల ఆ వ్యక్తి కమ్యూనికేషను, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్లో కొద్దిగా వీళ్ళు స్ట్రగుల్స్ ఫీల్ అవుతూ ఉంటారు. తను వస్తున్న 3 స్వింగ్స్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్, పక్కనున్న వ్యక్తి కానీ ఆ 3 స్వింగ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే తనకు ఒక బఫర్ జోన్గా ఉపయోగపడతారు. తను కూడా బఫర్ జోన్గా తయారు చేసుకోగలిగినప్పుడు అది మూడ్ డిజార్డర్గా పరిగణించదు, జస్ట్ 3 స్వింగ్స్గా మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే తను అండర్స్టాండ్ చేసుకోక పక్క వాళ్ళని కూడా ఆ రకంగా అవేర్నెస్ చేయలేక వాళ్ళు కూడా కోఆపరేట్ చేయలేనప్పుడు ఇవి మెల్లమెల్లగా డిజార్డర్గా తయారవుతుంది. సో దానివల్ల బైపోలార్ డిజార్డర్కి 3 స్వింగ్స్కి కాస్త దగ్గరి ఒక జెనెటికల్ కనెక్షన్ ఉంటుంది, పర్సనాలిటీ కనెక్షన్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే సోషల్ కనెక్షన్ కూడా ఉంటుంది. సార్, ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి కానీ, కుటుంబం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బైపోలార్ డిజార్డర్ అని నువ్వు ఒకసారి ఒక సైంటిఫికల్గా, మెడికల్గా, సైకియాట్రిస్ట్ చేత నువ్వు నిర్ధారించబడినప్పుడు, డయాగ్నోస్ కాగలిగినప్పుడు, అదేదో క్యాన్సర్ జబ్బు మాదిరిగాను, అదేదో పెద్ద ఒక టర్మినల్, అంటే ఒక మనకు తదనంతరం మన లైఫ్ స్పాన్ ఇంకా ఏం లేదు అటువంటి ఇన్ఫెక్షన్ జబ్బుల మాదిరిగా మనం దీన్ని చూడకూడదు. ఇది ఒక మనిషి యొక్క ప్రవర్తనలో వచ్చే ఒక మూడ్ సంబంధించిన ఒక కామన్ సమస్యనే. సీజన్గా వచ్చినప్పుడు మనకు దగ్గు, జలుబు, జ్వరం ఎలా వస్తాయో ఇది కూడా మనకు పరిస్థితుల ప్రభావం సహకరించినప్పుడు, లేకుంటే తన వ్యక్తిలో ఉన్న బలహీనతలు ఎక్కువగా బయటికి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఇవి కాస్త మూడ్ అనేది ఒక డిజార్డర్గా వెళ్ళిపోతుంటుంది. ఇది డయాగ్నోస్ అయినప్పుడు తర్వాత దీన్ని మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ ప్రకారంగా, అంటే ఆ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకునే విధానం ఒక ఎత్తు, ఎపిసోడ్స్ రానప్పుడు కూడా, అంటే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటాం.
ఎపిసోడ్స్కి కావాల్సిన మూడ్ స్టెబిలైజ్ పెట్టుకుంటూ తర్వాత మూడ్ స్టెబిలైజర్ని తక్కువ డోసులో డాక్టర్ నిర్ణయించిన డోసులతోటి దాని ఎక్స్పీరియన్స్ అవుతున్న సైడ్ ఎఫెక్ట్లు కానీ మెడికల్ థెరపెటిక్ ఎఫెక్ట్స్ కానీ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ డోసెస్ని కొంత ఎక్కువ కాలం కంటిన్యూ చేయడం కూడా ఒక రకమైన విధానం. వీటి వల్ల ఎక్కువ బెనిఫిట్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఏది ఎక్కువ కాలం మెయింటెనెన్స్ ఫేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎక్కువసార్లు వచ్చే ఎపిసోడ్స్ రాకుండా ఆపగలగవచ్చు. రెండోది, మనము ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అండర్స్టాండింగ్, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కోఆపరేషన్ని తీసుకోగలగడం కూడా అసెప్టివ్ స్కిల్స్లో సోషల్ రిథమ్ థెరపీలో పార్టే. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ బైపోలార్ డిజార్డర్ని మనం మెయింటైన్ చేయవచ్చు, అన్ని రకాలుగా సక్సెస్ కూడా చూడవచ్చు. మరీ ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్లో 3 ఎక్స్ట్రీమ్ వెళుతున్నప్పుడు వీళ్ళు క్రియేటివిటీ ఎక్కువైతుంటుంది. సో క్రియేటివిటీని నువ్వు పాజిటివ్గా టర్న్ చేసినప్పుడు బైపోలార్ డిజార్డర్ వల్ల నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్న క్రియేటివిటీ మిగతా వాళ్ళకన్నా చాలా ఎక్సెల్గా ఉంటుంది. సో దీన్ని నువ్వు పాజిటివ్గా యూజ్ చేసుకోవడం కూడా అది కూడా మనకు దాన్ని ఛానలైజేషన్ అంటాం. ఆ ఛానలైజ్ చేయడం వల్ల మనకు సబ్లిమేషన్ కానీ ఛానలైజ్ కానీ ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ అవుట్పుట్ చేస్తుంది, సొసైటీకి బెనిఫిట్ జరుగుతుంది. చూశారు కదా, బైపోలర్ డిజార్డర్కి సంబంధించిన సమస్యలకు తీసుకోవాల్సిన చికిత్సా విధానాలు మరియు పాటించాల్సిన జాగ్రత్తలు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.